హాయ్ హలో వెల్కమ్ టు పన్నెట ఫ్యామిలీ రోజులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్తో హల్వా చేద్దామండి. ఈ వాటర్ మిలన్ని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాము. ఇలా కాకుండా ఈ రెసిపీని అయితే ఫాలో అవ్వండి. మనం ఈ పుచ్చకాయని ఇలా పైన పీల్ అయితే మనం తీసేసుకొని ఇప్పుడు ఇవి 4 పార్ట్ల కింద కోసుకొని మనం క్యారెట్ కోరుకునేది ఉంటుంది కదా, దాంతో సహాయంతో మనం ఇలాగ కోరేసుకోవాలంట. మొత్తం మనం ఇలా కోరేసుకొని మనకి క్యారెట్ తురుములాగా వస్తుందనమాట. ఈ మనకి వాటర్ మిలన్తో మనకి ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బాగా పిండేసుకొని మరొక దాంట్లోకి అనేది వేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా ఇలాగే సపరేట్ చేసేసుకోవాలి. వాటర్ పారపోసేయడమే. ఇంకా చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో ఏకంగాను. పుచ్చకాయ అంటే మనకి వాటర్తో ఉంటుంది కదా. అలాగే బాండీలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పును అయితే వేగించుకోవాలన్నమాట ముందుగా. ఇప్పుడు అలాగే ఆ నేతిలోనే ముందుగా మనం కోరుకొని ఉంచుకున్న పుచ్చకాయ మిశ్రమాన్ని వేసేసుకొని బాగా వేగించుకున్న తర్వాత ఇందులోకి మనం నెయ్యిని వేసుకుంటూ వేగించుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చివాసన అనేది మనకి పోతుందన్నమాట. ఇలాగా నాకు ఇక్కడ 10 రూపాయలు నెయ్యి ప్యాకెట్ అంతా పట్టేసిందనమాట. మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు పంచదారని కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇలాగా తీపిని చూసుకుని మీరు తక్కువైతే మీరు కొద్దిగా తగ్గించుకొని తీసుకోవడమే. అదే ఎక్కువ తినే వాళ్ళైతే స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. నేను చూపించింది అయితే మొత్తం స్వీట్నెస్కి సరిపోతుందనమాట. ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ, అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాను. నేను ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నాను. ఫుడ్ కలర్ వచ్చేసి ఆప్షనల్ అండి, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అలాగే అందులోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని పోసే ముందు మనం ఒక్కసారి ఇలాగా తిప్పుకొని పోసుకున్నట్టయితే మనకి వాటర్ అనేది బాగా కలుస్తుందనమాట. ఇందులోకి పోసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడంతో మనకి అన్నిటికి అంతా కూడా పడుతుందనమాట. చూసారా లాస్ట్లో కూడా ఇంకా మిగిలిన నెయ్యి కూడా ఇందులోకి వేసేస్తున్నాను అనమాట. వేసేసి బాగా వేగించేసుకోవాలి. చాలా బాగుంది టేస్ట్ అయితే. అలాగే ముందుగా మనం వేగించుకున్న జీడిపప్పుని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా దగ్గర పడిపోయింది కదా, ఒక 2 మినిట్స్ ఉంచి దింపేయడమేనండి స్టవ్. చూడండి ఈ విధంగా రెడీ అయిపోతుంది. చాలా బాగుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని